హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మిస్టర్ బచ్చన్ ఇప్పుడు అంటే రవితేజ గారి ఇంకా మన హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 40 నిమిషాల పైన ఉంది. అయితే ఈ సినిమాని ట్రిమ్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకు అంటే లాస్ట్ టైం మనం చూసినట్టయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఇట్లనే ట్రిమ్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా మరి ఎందుకు ట్రిమ్ చేసి అంటే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, రవితేజ గారి సినిమాలకి ఎందుకు ఇట్లా అవుతుంది, మరి ఫ్యాన్స్ కూడా కొంతమంది ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఒక లేఖ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అసలు రవితేజ గారి సినిమాలకి ఎందుకు ఇట్లా అవుతున్నాయి, అంటే ఏమైంది అసలు రవితేజ గారి స్టోరీ సెలెక్షన్స్లో ఏం తప్పు జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్ ఇప్పుడు చూస్తుంటే మిస్టర్ బచ్చన్ సినిమా గురించి అయితే మస్తు వార్తలు అయితే వస్తున్నాయి. ఎట్లా అంటే ఈ సినిమా డ్యూరేషన్లో కొంచెం అంటే కట్ చేసిండు, ట్రిమ్ చేసిండు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. 2 hours 46 minutes 40 minutes ఉన్న సినిమాని ట్రిమ్ చేసిండ్రు. లాస్ట్ ఇయర్ చూస్తే మన టైగర్ నాగేశ్వరరావు సినిమాని కూడా ట్రిమ్ చేసిండ్రు. ఎందుకు మరి జనాలు కోరుకుంటున్నారా ట్రిమ్ చేయాలని, లేకపోతే నిజంగానే ల్యాగ్ అనిపించి వీళ్ళే ట్రిమ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ట్రిమ్ చేస్తారు? సో ఆ సినిమా లెంగ్తీగా ఉంది, దాని అంతసేపు కూర్చోలేకపోతున్నాము కుర్చీల్లో అనే టాక్ కనుక బయటకు వచ్చింది అంటే ఇంకా ఆ సినిమా కొంచెం అంటే ఇక థియేటర్లో నుంచి మాయమైపోవడానికి సిద్ధమవుతుంది అని అర్థం. సో దాన్ని తగ్గించడం కోసం లేదు మన సినిమా మరి అంత లెంగ్తీగా లేదు, పర్వాలేదు, కొన్ని ఎక్కడైతే బోర్ అనిపిస్తుందో, కొన్ని అనవసరం అనిపిస్తూ ఉందో ఆ సీన్లు తీసేసి క్రిస్పీగా చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాం, అది మీరు కొత్తగా మళ్ళీ చూడొచ్చు మీరు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రమోషన్ చేసుకొని ఆ అమ్మయ్య కొంచెం తక్కువగానే ఉంది అని కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వటం అన్నమాట. సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ మిస్టర్ బచ్చన్కి దాదాపు 13 నిమిషాల సేపు దాన్ని ట్రిమ్ చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు, చేసి మళ్ళీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారని మనకు సమాచారం వచ్చింది. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మామూలుగా అయితే సినిమా బాగుందంటే మనకు తెలుసు, 3 గంటల సినిమా అయినా సరే మనకు తెలియకుండానే అరే అప్పుడే 3 గంటలు అయిపోయిందా అని అనిపించే సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు వచ్చాయి. వేరేజ్ కొన్ని సినిమాలు 2 గంటలు ఉన్నా కూడా ఆ 2 గంటలు 4 గంటల సినిమా ఉన్నంతసేపు మనకి ఆ ఫీల్ కలిగిస్తాయి అన్నమాట. సో అంత బోర్ కొట్టించేసి మనకి ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదా అన్నమాట. సో మిస్టర్ బచ్చన్ పరిస్థితి కూడా అదే. ఆ సినిమా అంతసేపు 2 గంటల 40 నిమిషాలు పైనే థియేటర్లో కుర్చీలో కూర్చోవాలంటే అది చూస్తా తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు జనం. సో అందులో హరీష్ శంకర్ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, హిందీ సాంగ్స్ని హిందీ సింగర్స్ని తీసుకొని అవి పెట్టిన ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చిన ఫీడ్బ్యాక్, దీంతో తెలుగు వాళ్ళు కనెక్ట్ కాలేకపోతున్నారు, ఇది హిందీ సినిమానా తెలుగు సినిమానా అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి అనే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ హిందీ పాటలకి, ఆ హిందీ సినిమాల కన్వర్జేషన్, సినిమాలు ఎక్కడెక్కడైతే వస్తాయో పాత్రల మధ్య, అది కూడా ఎక్కువగా తనికెళ్ళ భరణి కొడుకు రవితేజ మధ్య, అట్లాగే సచిన్ ఖడేకర్ చేసినటువంటి హీరోయిన్ తండ్రి ఆయనకి హీరోకి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఈ హిందీ పాటలు, హిందీ సినిమాలకు సంబంధించినటువంటి సంభాషణలు ఉంటాయి, ఆ పాటలు కూడా వస్తాయి, ఆ పాటలు పాడటం కూడా ఉంటుంది. సో ఈ సన్నివేశాలని చాలా వరకు ఇప్పుడు ట్రిమ్ చేసేసి, ఎందుకంటే మరి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఇది హిందీ ఫ్లేవర్గా అయిపోయింది కదా, అది తీసేసి కొంచెం మన తెలుగు నేటివిటీ ఫ్లేవర్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అది తీసేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, మన తెలుగు ఫ్లేవర్ వచ్చేస్తుంది అనే అభిప్రాయంతో వాటిని ట్రిమ్ చేసి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా సరే టాక్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఇప్పుడు దాన్ని ట్రిమ్ చేసినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ ఏదైతే నడకన నడుస్తుంది, ఎప్పుడెప్పుడు సినిమా అయిపోద్ది అనే ఫీల్ కలిగించిందంతా సెకండ్ హాఫ్లోనే కదా. సో మరి దీన్ని ఎలా చేస్తారు? ఒకవేళ 13 నిమిషాలు ట్రిమ్ చేసినా కానీ స్క్రీన్ ప్లే సరిగా ఉంటే, రేసీ స్క్రీన్ ప్లే ఉంటే కనుక నీకు ఎంతసేపు అయినా కూర్చుంటారు. ప్రధానంగా ఆ స్క్రీన్ ప్లే ప్రాబ్లమే ఈ సినిమాని డిజాస్టర్ టాక్ తీసుకొచ్చి పెట్టింది ఈ సినిమాకి. సో అందు గురించే 2 రోజుల్లో నీకు
ఒక సినిమా ఈరోజు ఒక స్టార్ సినిమా రిలీజ్ అయితే 2 రోజుల్లో కనీసం 50% పైన తీసుకురావాలి కలెక్షన్స్. అట్లాంటిది మిస్టర్ బచ్చన్ అనేది కేవలం 20% మాత్రమే రికవరీ సాధించిందంటే ఇంకా 80% ఎప్పుడు వస్తుంది? సో ఉన్న ఈ వీకెండ్ ఏదైతే ఉందో శని ఆదివారాల్లో నాకు తెలిసి కనా కష్టం మీద ఇంకొక 10% ఏమైనా రాబడుతుందేమో. అంటే వారమో 10 రోజులు అయ్యేటప్పటికి లేదా 2 వారాల టైం పీరియడ్ తీసుకుంటే ఈ 2 వారాల టైం పీరియడ్లో ఒక 40% కూడా సాధిస్తా లేదనేది డౌట్ నాకు. సో అలాంటి టాక్ వచ్చింది. 2వ రోజు వచ్చినటువంటి ఆ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కేవలం 4% వచ్చేది ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి. సో దాన్ని బట్టి ఇది ఎంత జనం దీన్ని అంటే విసిరేశారని చెప్పాలి. మాకొద్దు ఈ సినిమా అని చెప్పేశారన్నట్టే అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక లేక్ అయితే అది మస్తు సర్క్యులేట్ అవుతుంది సార్. ఎట్లా చూస్తున్నామంటే అది రవితేజ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేసినట్టే ఉన్నది. ఎందుకు మీరు ఇట్లాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టే అనిపిస్తుంది. కరెక్ట్గా టైంలో ప్రస్తావించారు. ఒక అభిమాని తన ఆవేదన అంతా కూడా తన ఆక్రోశాన్ని అంతా అందులో వ్యక్తం చేశాడు. అన్నయ్య, మాకు సినిమా అంటే నువ్వే. మా దృష్టిలో రవితేజ అంటే సినిమా, సినిమా అంటే రవితేజ. మాకు సంబంధించి నీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినవాడిని నేను. నీ సినిమాలు చూసి వినోదించినవాడిని నేను. నీ మూమెంట్స్ కానీ నీ డైలాగ్స్ కానీ సో నువ్వు తెర మీద కనిపిస్తే ఎగిరి గంతులేసేవాడిని నేను. అలాంటిది ఏమైపోయింది అన్నయ్య? అదంతా ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్న సినిమాలు చూస్తూ ఉంటే సో మేము చాలా బాధగా ఉంది మాకు. అసలు ఏంటి నీకు స్క్రిప్ట్ సెలక్షన్లో ఎందుకని నువ్వు తడబడుతున్నావు? ఎందుకని ఉదయం పూట వచ్చి ఏదో ఆఫీస్కి వచ్చి పొద్దున్నే వచ్చి సాయంత్రం పూట 9 to 5 జాబ్ చేసినట్టు వచ్చి చేసిపోతున్నావా సినిమాలు? అది కాదు కదా మాకు కావాల్సింది. ఒక యాక్టర్ ఏదో ఒక యాక్టర్గా ఏదో నీ పని ఏదో చేసుకుంటా. ఎంతమంది నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నీ ఫ్యాన్స్ అంతా ఏమైపోతారు? నువ్వు అలాంటివి కదా మా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే మేమంతా కూడా ఉర్రూతలుగే సినిమాలు సబ్జెక్టులు కదా నువ్వు చేయాల్సింది. అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారన్నయ్య. నన్ను ఎగతాళి చేస్తే పర్వాలేదన్నయ్య. నా ఫ్రెండ్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. మీ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా రవితేజ ఏంట్రా ఇదని చెప్పేసి మీరు మీ క్యారెక్టర్ల గురించి, మీ సినిమాల గురించి, ఆ స్టోరీస్ గురించి ఏంటి ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాడు రవితేజ అని చెప్పేసి మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. దయచేసి మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నాయా అని చెప్పేసి అతను ఒక సుదీర్ఘంగా రాసినటువంటి ఆ లేఖ చూస్తే నిజంగా ఈరోజు రవితేజ అభిమానులు ఎంత పాపం వాళ్ళ హృదయాలు ఎంత గాయపడుతున్నాయి. రవితేజ వల్ల గాయపడుతున్నాయి. అవి రవితేజ చేస్తున్న సినిమాల వల్ల గాయపడుతున్నాయి. అంటే ఒకప్పుడు రవితేజ గారి సినిమాలు వస్తున్నాయి అంటే ఎట్లుండే అంటే జనాలలో మస్తు జోష్ ఉండేది. ఎందుకంటే ఆయన హైపర్ యాక్టివ్ ఉండేది. ఆయన డైలాగ్సే కావచ్చు, ఆయన సాంగ్సే కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ గురించి జనాలు చచ్చిపోయేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఈయన సినిమాలన్నీ కూడా కొంచెం అంటే కనెక్ట్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. వాళ్ళ ఫ్యాన్స్కి ఈయనకి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన సినిమా స్టోరీ సెలెక్షన్స్ అంతా కూడా అట్లా అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ఈ లేఖ చూసైనా రవితేజ గారు కొంచెం ఆయన స్టోరీ సెలెక్షన్ మళ్ళీ ముందులాగా కొంచెం యాక్టివ్గా ఉన్నాయి తీసుకుంటారేమో, మరి కొంచెం ఏమైనా చేంజ్ చేసుకుంటారేమో చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.